హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 23 పాయింట్స్ గెయిన్ అయి 81,354 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ ఫ్లాట్ గా జస్ట్ 1 పాయింట్ పాజిటివ్ తో ఎండ్ అయి 24,836 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 110 పాయింట్స్ గెయిన్ అయి 51,406 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ బడ్జెట్ డే రోజు వచ్చిన వోలటాలిటీ ఉంటుంది చూసారా, దానికి ఏమాత్రం తీసిపోదు. నిన్నటి క్లోజింగ్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఒక 177 పాయింట్స్ దగ్గరగా అక్కడ కూడా వోలటాలిటీ ఉంది. గ్యాప్ అప్ అక్కడి నుంచి కరెక్ట్ అవడం, బట్ ఫైనలీ నిన్నటి క్లోజింగ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 170-180 పాయింట్స్ దగ్గరగా పెరిగి అక్కడి నుంచి ఒక 210 పాయింట్స్ దగ్గరగా పడి నిఫ్టీ క్లోజ్ అయితే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఓ రేంజ్ లో ఆడుకుంది. నిన్నటి క్లోజింగ్ నుంచి ఇవాల్టి హై ఆల్మోస్ట్ ఒక 1050 పాయింట్స్ దగ్గరగా ఉంటది. అక్కడి నుంచి సడన్ గా విత్ ఇన్ ద మినిట్స్ మార్కెట్ లో 1200 పాయింట్స్ దగ్గరగా ఫాల్ ఉంది. 1100 పాయింట్స్ దగ్గరగా పెరిగిన బ్యాంక్ నిఫ్టీ ఒక 1200 పాయింట్స్ ఇమీడియట్ గా కరెక్ట్ అవుతుందని ఏ ట్రేడర్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తారా? మార్కెట్ లో ఏ పార్టిసిపెంట్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎందుకు ఇలా మార్కెట్ ఫాల్ అయింది? సడన్ గా ఎందుకు ఈ వోలటాలిటీ? రీజన్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. బట్ టు బి ఫ్రాంక్, నిజంగా అలాంటి రీజన్స్ కారణంగానే మార్కెట్ పడిందని చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. కానీ ఆ పాయింట్ లో మార్కెట్ లో ఉన్న నెగిటివ్స్ ఏంటి, ఎందుకు మార్కెట్ రియాక్ట్ అయ్యిండొచ్చు అన్నది కూడా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ దానికి ముందు మార్కెట్ లో ఉంటున్న డేటా పాయింట్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే, మీకు చెప్పాను ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ కి సంబంధించిన పీసీ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుందని. అది 2.6% దగ్గరగా వచ్చింది. కోర్ పీసీ ఇన్ఫ్లేషన్ డేటా ఎక్స్పెక్టేషన్స్ 2.5% దగ్గరగా ఉంటాయని, 0.1% ఎక్స్పెక్టెడ్ కంటే అబోనే వచ్చింది. కానీ రీసెంట్ జీడిపి, యుఎస్ జీడిపి నెంబర్స్ 2% ఉంటాయనుకుంటే 2.8% వచ్చింది. కాబట్టి ఎకానమీ అంత స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా ఎంతో కొంత పెరుగుతుందిలే. ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంచెమే కదా పెరిగిందని మార్కెట్ పెద్ద పట్టించుకున్నట్లేదు. కాబట్టి యుఎస్ కి సంబంధించిన బాండ్ డీల్స్ కానీ, డాలర్ ఇండెక్స్ కానీ, ఈవెన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా ఫ్రైడే బానే ఎండ్ అయ్యాయి. తర్వాత వచ్చిన ఐసిఐసిఐ బ్యాంక్ నెంబర్స్ కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేశాయి. ఎస్, మీకు ఇవాళ స్టాక్ పెద్దగా పెరగకపోయిండొచ్చు, బట్ నెంబర్స్ బాగున్నాయి. అండ్ ఈవెన్ ఎంత బాగున్నా సరే మార్కెట్ ఓపెనింగ్ లో గ్యాప్ అప్ ఏదైతే అయిందో ఇది సస్టైన్ అవడమే పెద్ద విషయం. ఆఫ్టర్ ఈ కరెక్షన్ తర్వాత అనుకుంటే సడన్ గా పైకి వోలటాలిటీ అండ్ మరీ సడన్ గా డౌన్ సైడ్ వోలటాలిటీ. ఇవాళ మార్కెట్స్ న్యూట్రల్ గా ఫ్లాట్ గా ఎండ్ అయ్యాయి కదా అని ఎండ్ ఆఫ్ ద డే లో మార్కెట్స్ చూస్తున్న వాళ్ళు అనుకుంటారేమో, బట్ ఇవాళ ద బిగ్గెస్ట్ వోలటాలిటీ ఇన్ రీసెంట్ డేస్ పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీలో అయితే నెలకొంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చాలా డేట్స్ చెప్తాను, బట్ అన్ని డేట్స్ ని, అన్ని ఈవెంట్స్ ని చెప్పాక ఏది ఇంపార్టెంట్, ఏది నేను మార్కెట్ క్లోజ్ గా ట్రాక్ చేస్తుంది, వెరీ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ దేనికి ఇవ్వాలన్న దాన్ని ఎండ్ లో నేను మీకు హైలైట్ చేస్తాను. సో నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి కదా అని అన్నిటిని మైండ్ లో పెట్టుకొని అన్నిటికీ ఒకే ఇంపార్టెన్స్ కాదు మనం ఇవ్వాల్సింది. ఫస్ట్ ఈవెంట్స్ ఏంటో తెలుసుకుందాం. మొదటిది బ్యాంక్ ఆఫ్ జపాన్, రేపు ఇమీడియట్ గా వచ్చే అప్డేట్. అది అక్కడ సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న డెసిషన్, బట్ అది పెద్దగా మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. ఇది పక్కన పెడదాం. 31st జూలై ఫెడ్ మీటింగ్ ఒక అవుట్కమ్, ఆబ్వియస్లీ కొంత ఇంపాక్ట్ అయితే ఉంటది. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన డేటా పాయింట్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే అది యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రైట్ ఫ్రమ్ జూలై 10th అనుకుంటాను ఆ డేటా పాయింట్ వచ్చింది, యుఎస్ కి సంబంధించింది. అక్కడి నుంచి ఉన్న ప్రతి డేటా పాయింట్ ని మీరు గమనిస్తూ వచ్చారంటే ఓవరాల్ వడ్డీ రేట్లు ఖచ్చితంగా కట్ చేసేయాలి అనేలాను డేటా పాయింట్స్ లేవు. అలానే వడ్డీ రేట్లను ఇలానే మెయింటైన్ చేయాలి, కట్ చేయకూడదు అన్న డేటా పాయింట్స్ కూడా లేవు. ఇక బాల్ అనేది యుఎస్ ఫెడ్ చైర్మన్ అయిన పవెల్ గారి కోర్టులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ట్రంప్ గారు ఎన్నిక అవ్వబోతున్నారనేలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి తను రేట్ కట్స్ కోరుకునే వ్యక్తి. అండ్ ఫెడ్ చైర్మన్ పవెల్ గారు కూడా రీసెంట్ టైమ్స్ లో రేట్ కట్స్ రావాలి అనేలా, 2% ఇన్ఫ్లేషన్ కోసం మేము వెయిట్ చేస్తూ కూర్చోమనేలాగా కూడా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. కాబట్టి ఈ జూలై 31st ఎటువంటి రేట్ కట్ అయితే ఉండదు. కానీ ఆఫ్టర్ జూలై జరిగే ఫెడ్ మీటింగ్స్ లో రేట్ కట్ ఉంటుందనేలా సంకేతాలు ఇస్తారనే ఎక్స్పెక్టేషన్స్ అయితే మార్కెట్ లో ఉంటాయి. సో ఈ మీటింగ్ లో ఒకవేళ రేట్ కట్ మోస్ట్లీ ఉండదు, బట్ ఒకవేళ ఉంటే అది ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్. లేకపోయినా కమింగ్ టైమ్స్ లో మేము రేట్ కట్ చేస్తామనేలా కామెంట్స్ ఏమైనా చేస్తున్నారంటే అది కూడా మార్కెట్స్ పాజిటివ్ గానే తీసుకుంటాయి. ఇది 31st జూలై వచ్చేది, ఇది ఇంపార్టెంట్ ఈవెంట్. తర్వాత 1st ఆగస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు రిలేటెడ్ గా రేట్ కట్ రిలేటెడ్ గా డెసిషన్స్ వస్తాయి. అది పెద్ద ఇంపాక్ట్ చూపించకపోవచ్చు, మోస్ట్లీ అక్కడ రేట్ కట్ అయితే తీసుకుంటారు. ఇవి 3 సెంట్రల్ బ్యాంక్స్, ఒకటి జపాన్ రేపు, ఇంకొకటి యుఎస్ఏ ఎల్లుండి, అండ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ August 1st. ఇవి వరుసగా నెక్స్ట్ 3 days ఉండబోతున్న ఈవెంట్స్. తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సింది August 6th to 8th ఈ డేస్ మధ్యలో మనకి ఎంపీసీ మీటింగ్ జరిగి August 8th మార్కెట్ టైమ్ లో అప్డేట్ వస్తుంది. సో August 6వ తేదీ స్టార్ట్ అయిన మీటింగ్ అనేది 6, 7, 8 తేదీల్లో దాని రిలేటెడ్ గా డిస్కషన్స్ అన్ని అయిపోయి మీకు 8వ తేదీ మార్కెట్ టైమ్ లో దాని గురించి అప్డేట్ వస్తుంది. కాబట్టి August 8th ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ రిలేటెడ్ గా మనకు అప్డేట్ రానుంది ఆర్బీఐ వాళ్ళ దగ్గర నుంచి. ఇక్కడ మన సెంట్రల్ బ్యాంక్ ఇది. ఇందాక మాట్లాడుకున్న 3 వేరే కంట్రీస్ కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్, ఇది డైరెక్ట్ గా August 8th రాబోతున్నది. మన ఇండియా
ఇండియాకి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్. అక్కడితో అయిపోవట్లేదు, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ ఆగస్ట్ 13 MSCI రిలేటెడ్ గా ఇండెక్స్ లో HDFC బ్యాంక్ ఒక వెయిటేజ్ ఎలా నిర్ణయించాలన్నది వాళ్ళు అప్డేట్ చేస్తారు. అది కూడా ఇంపార్టెంట్ ఈవెంట్. ప్రాబబుల్లీ ఇవి కమింగ్ డేస్ లో మార్కెట్ పరంగా మనం అబ్జర్వ్ చేయాల్సిన నోటబుల్ ఈవెంట్స్ అని చెప్పుకోవాలి. ఇందులో నేను ప్రధానంగా ఏది గమనిస్తానంటే ఫెడ్ రిలేటెడ్ గా ఈవెంట్ ని గమనిస్తాను, RBI ఈవెంట్ ని మాత్రం ఒక ½ అన్ అవర్ టు 1 అవర్ గమనిస్తాను. ఎందుకంటే అది మార్కెట్ టైంలో వస్తుంది. ఆ ఒక్క టైంలో కొంత స్టాప్ లాసెస్ ని కంట్రోల్డ్ గా ఉంచుకుంటూ ఆగస్ట్ 8న ట్రేడర్స్ జాగ్రత్తగా ఉండాలి. 1 అవర్ పాటు 10:30 to 11:30 ఇన్ బిట్వీన్ మనం జాగ్రత్తగా ఉండాలని అయితే నేను అనుకుంటాను. సో US ఫెడ్, RBI, HDFC బ్యాంక్ చెప్పాను కదా, HDFC బ్యాంక్ ఆగస్ట్ 13 MSCI రిలేటెడ్ గా అప్డేట్ వస్తుందని. ఇవి నేను మార్కెట్ పరంగా గమనించే 3 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఆన్ ఎంటైర్ ఆగస్ట్. అండ్ ప్రాబబుల్లీ మన మార్కెట్స్ పెద్దగా రియాక్ట్ అవ్వకపోవచ్చేమో కమింగ్ డేస్ లో, బట్ US మార్కెట్స్ మాత్రం ఓ రేంజ్ లో రియాక్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే S&P 500 కి సంబంధించిన వెయిటేజ్లు ఉంటాయి కదా, ఇక్కడ ఎలా అయితే నిఫ్టీకి సంబంధించి HDFC బ్యాంక్, రిలయన్స్ ఇవన్నీ హెవీ వెయిట్స్, అక్కడ S&P 500 కి సంబంధించి మైక్రోసాఫ్ట్ కానీ, మెటా లైక్ ఫేస్బుక్ సంబంధించిన పేరెంట్ కంపెనీ కానీ, అమెజాన్ కానీ, యాపిల్ కానీ, ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన హెవీ వెయిట్స్. ఇవన్నీ నెక్స్ట్ రిజల్ట్స్ ని పోస్ట్ చేయబోతున్నాయి. సో అక్కడికి సంబంధించిన మెజారిటీ ఆఫ్ ఇండెక్స్ ని కూడా ఇంక్లూడింగ్ నాస్డాక్, S&P 500, డౌ జోన్స్ ఇవన్నీ కూడా కమింగ్ డేస్ లో స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతాయి. మరి ఆ రియాక్షన్ గ్లోబల్ మార్కెట్స్ మీద ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే ఎంటైర్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ ఈ జూన్ లో తీసుకున్నా, జూలైలో తీసుకున్నా, ఇన్ఫాక్ట్ 2014 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటున్నా టాప్ గా పెరిగిన మార్కెట్స్ ఏవేవో తెలుసా? కంట్రీస్ పరంగా చూస్తే US, జపాన్, ఇండియా ఇవే స్ట్రాంగ్ గా పెరిగిన మార్కెట్స్. సో ఇండియన్ ఈక్విటీ మార్కెట్ సైడ్ కూడా ఫండ్ ఫ్లోస్ ఇన్ఫాక్ట్ FIs దగ్గర నుంచి అంత స్ట్రాంగ్ గా ఏం లేవు గత కొద్ది నెలలుగా. బట్ ఇండియన్ మార్కెట్ లో రీటైలర్స్ రిలేటెడ్ గా కాన్ఫిడెన్స్ మార్కెట్స్ ని గ్లోబల్ గా ఉంటున్న మార్కెట్స్ కి సరి సమానంగా పెట్టిందంటే నిజంగా రీటైలర్స్ ఒక స్ట్రెంగ్త్ ఆర్ పవర్ అని అనుకోవాలి. అండ్ కమింగ్ టు FIs యాక్టివిటీ, ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ వరుసగా బయర్స్ గా ఉన్నారు, అండ్ తర్వాత వరుసగా సెల్లర్స్ గా ఉన్నారు. మళ్ళీ అగైన్ బై సైడ్ అయితే FIs ఒక యాక్టివిటీ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ వాళ్ళ ఫ్యూచర్స్ యాక్టివిటీలో కూడా ఆల్మోస్ట్ ప్రీవియస్ గా ఉన్న కాంట్రాక్ట్స్ ని ఆల్మోస్ట్ 100% పెంచేశారు. ఇప్పుడు నియర్లీ 1,30,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ చూస్తే 63% దగ్గరగా నెట్ లాంగ్స్ ని ప్రెసెంట్ FIs మార్కెట్ లో హోల్డ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి గత కొద్ది నెలల క్రితం FIs డైరెక్షనల్ గా మన మార్కెట్ పక్క నెగిటివ్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లీస్ట్ కొన్నిసార్లు బై చేస్తూ, కొన్నిసార్లు సెల్ చేస్తూ న్యూట్రల్ టు పాజిటివ్ సైడ్ రీసెంట్ FIs ఒక యాక్టివిటీ కనిపిస్తుంది. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, జూలై మొత్తం కలిపి మార్కెట్ ఒక 360 పాయింట్స్ పెరిగింది. వెరాజ్ ఈ ఆగస్ట్ సిరీస్ కేవలం 2 డేస్ అయింది, ఆల్రెడీ 450 పాయింట్స్ కి పైగా మార్కెట్ లో మనకి రియాక్షన్ అయితే కనిపించింది. నేను ఇవాళ మార్కెట్ పెరిగిందని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోలేదు, క్లోజింగ్ ప్రైస్ నే కన్సిడరేషన్ లోకి తీసుకొని చెప్తున్నాను. ఎంటైర్ జూలై సిరీస్ అంతా మార్కెట్ పెరిగింది 360 పాయింట్స్. ఈ ఆగస్ట్ సిరీస్ స్టార్ట్ అయింది 2 డేసే, అందులోనే 450 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీలో మనకి మూవ్ కనిపించింది. అండ్ ఆ మూవ్ ని ఇవాళ లీడ్ చేసిన సెక్టార్స్ PSU బ్యాంక్స్, PNB బ్యాంక్ మనకి నెంబర్స్ ని పోస్ట్ చేసింది. విత్ దట్ ఆల్మోస్ట్ PSU బ్యాంక్స్ అన్నిట్లోనూ స్ట్రాంగ్ మొమెంటం కనిపించింది. రియాలిటీ ఇండెక్స్ కూడా బెటర్ గా పర్ఫార్మ్ చేసింది. అండ్ ఇవాళ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్సెస్ లో అయితే 1% అబౌవ్ గా క్లోజ్ అవుతూ మోస్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో స్టాక్స్ ని ఇవాళ గ్రీన్ గా ఉంచాయి. అండ్ కమింగ్ టు మార్కెట్ వ్యూ, ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ మనం అనుకుంటూ వస్తున్నది, ఈ జోన్ బ్రేక్ అవ్వకుండా మార్కెట్ గురించి నెగిటివ్ గా థింక్ చేయాల్సిన నీడ్ లేదు. అలా అని పైకి వెళ్తున్నప్పుడు కూడా ఈ జోన్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా యాక్ట్ అవ్వాలి. యాక్చువల్ గా ఇక్కడ రెసిస్టెన్స్ అయి కన్సాలిడేట్ అయి నెక్స్ట్ పైకి వెళ్ళాలి. బట్ అలా కూడా కాకుండా ఇలా స్ట్రాంగ్ మూవ్ అయితే ఇవాళ వచ్చేసింది. అట్లీస్ట్ కమింగ్ డేస్ లో అయినా ఈ జోన్ దగ్గర కన్సాలిడేట్ అవుతూ మార్కెట్ బ్రేక్అవుట్ కానీ ఇస్తుంటే టువర్డ్స్ 25 to 50 మార్కెట్ ఒక నెక్స్ట్ జర్నీ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఫర్ ద ట్రేడర్స్ అగైన్ అండ్ అగైన్ చెప్తున్నాను, మార్కెట్ డైరెక్షన్ కి అగైనెస్ట్ గా మనం ఏదైనా ట్రేడ్స్ తీసుకుంటున్నప్పుడు ప్రాపర్ స్టాప్ లాస్ ఆర్ ప్రాపర్ హెడ్జింగ్ లేకుండా ప్లాన్ చేస్తుంటే బిగ్ ట్రాప్ అయ్యే అవకాశాలు మార్కెట్ లో హెవీగా ఉంటాయి. కాబట్టి ట్రెండ్ కి అగైనెస్ట్ గా వెళ్దాం అనుకున్నప్పుడు ఏదో ఒక సపోర్ట్ ని బేస్ చేసుకుని అది బ్రేక్ అవ్వకుండా అన్నెసరీగా మార్కెట్ ట్రెండ్ కి అగైనెస్ట్ గా యాక్ట్ చేసే ప్రయత్నం అయితే చెయ్యొద్దు. అలాంటి లెవెల్స్ అయితే నేను గమనిస్తున్న ఇంపార్టెంట్ లెవెల్ 24,200 లెవెల్ ఎగ్జాక్ట్లీ గతంలో రెసిస్టెన్స్, సపోర్ట్ అండ్ ఇప్పుడు రీసెంట్ వచ్చిన ఫాల్ లో కూడా అక్కడి నుంచే మార్కెట్ లో ర్యాలీ అయితే కనిపించింది. మరి దానిపై ఉంటున్న లెవెల్ అబోవ్ మార్కెట్ వచ్చింది కదా అంటే ఫ్యూ డేస్ మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ అయితే అప్పుడు ఈ లెవెల్ కి ఒక వాల్యూ ఉంటది. ఎల్సీ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఈ లెవెల్ వరకు ఎలాగో మార్కెట్ వస్తుంది గతంలో ఉంటున్న ప్రైస్ యాక్షన్ బట్టి. కాబట్టి ఫ్యూ డేస్ మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యాక ఈ ఇంపార్టెంట్ సపోర్ట్ ఇక్కడ షిఫ్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఫర్ ద ఇన్వెస్టర్స్ నేను రీసెంట్ టైమ్స్ లో చెప్పాలని ప్రయత్నిస్తున్నది, మార్కెట్ చాలా అనూహ్యంగా పెరుగుతుంది కదా, చాలా ఎక్కువగానే పెరుగుతుంది కదా, అది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. ట్రేడర్స్ కి ఎలా అయితే ట్రెండ్ కి అగేనెస్ట్ గా వెళ్ళదు, వెళ్తే ట్రాప్ అవుతాం అని చెప్తున్నాము, ఇన్వెస్టర్స్ కూడా
ఎప్పుడు మార్కెట్ ఎంత వరకు పెరుగుతుంది అనేది నేను మీరు ఇంకెవ్వరు కూడా గెస్ చేయలేంది. నిన్నటి వీడియోలో మొన్న కూడా చెప్పింది ఒకటే, ఇలాంటి సందర్భాల్లో చాలా వరకు పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టర్స్, ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఇంక్లూడింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తుంటారు, వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉంటున్న కొన్ని స్టాక్స్ ని ఏవైతే ఎక్కువగా పెరిగాయి అనుకుంటారో ఆ స్టాక్స్ ని కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని క్యాష్ ని హోల్డ్ చేస్తారు. బట్ అలా మ్యూచువల్ ఫండ్స్ 6 నెలల నుంచి క్యాష్ ని హోల్డ్ చేసుకుంటూనే వస్తున్నాయి, కానీ ఎక్కడా మార్కెట్ లో కరెక్షన్ లేదు. ఇది ఒక స్ట్రాటజీ, సో దట్ మార్కెట్ ఎప్పుడైనా కరెక్ట్ అయితే ఆ క్యాష్ ని యూజ్ చేసి లోవర్ లెవెల్స్ లో స్టాక్స్ ని కొంటారు. ఇందులో వచ్చే ప్రాబ్లం, మార్కెట్ అసలు పడకుండా ఇక్కడ నుంచి ఇంకొక 20-30% పెరిగిపోయాక అక్కడి నుంచి కొంత పడింది అనుకోండి, యూజ్లెస్ అయిపోతుంది. ఇంకొక సెగ్మెంట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అసలు మార్కెట్ రిలేటెడ్ గా వచ్చే ఏ ర్యాలీని, ఈవెన్ ఏ ఫాల్ ని కూడా వాళ్ళు మెంటల్ గా సైకలాజికల్ గా తీసుకోరు. వాళ్ళు ఇక్కడ నుంచి మార్కెట్ ఒక 10-15% కరెక్ట్ అయినా సరే లాంగ్ టర్మ్ వ్యూ తో హోల్డ్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఎప్పుడు ఓవర్ వాల్యుయేషన్స్ లోకి మార్కెట్ వెళ్తున్నా సరే ప్రాఫిట్ బుక్ చేద్దామా, మార్కెట్ ని టైం చేద్దామా అనుకునే ఇన్వెస్టర్స్ వీళ్ళు కాదు. కాబట్టి ఏ స్టాక్స్ ని పిక్ చేసుకుంటున్నాం, ఏదైనా సెక్టార్స్ ని చేంజ్ చేసుకుందామా అనే దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తారు, కానీ మార్కెట్ వాల్యుయేషన్స్ మీద వీళ్ళు ఫోకస్ చెయ్యరు. పర్సనలీ నేను ఈ సెకండ్ కేటగిరీలోనే ఉంటాను. బికాస్ మార్కెట్ ఈ లెవెల్ వరకు వెళ్ళింది, ఇక మార్కెట్ పైకి వెళ్ళదు, లేదంటే ఈ స్టాక్ ఈ లెవెల్ వరకు వచ్చింది ఇక పైకి వెళ్ళదు అని నేను పర్సనల్ గా టైం అయితే చేయలేను. ఇంకెంత వెళ్ళొచ్చు అనేది వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ అండ్ వాళ్ళకి వచ్చే ఫ్యూచర్ అప్డేట్స్ అండ్ వాళ్ళ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ని బట్టి అనాలిసిస్ చేయగలమేమో గానీ ఇంకింతకు మించి ఇక్కడికి వెళ్ళదు అని మాత్రం డిమాండ్ అండ్ సప్లై మాత్రమే స్టాక్ ప్రైస్ ని డిసైడ్ చేస్తుంది. అది మన మీద కాదు డిపెండ్ అయ్యేది, బిగ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి స్టాక్ ప్రైస్ ఎప్పుడు కూడా మన ఎంట్రీకి కానీ మన ఎగ్జిట్ కి కానీ మెయిన్ రీజన్ అయి ఉండకూడదు. అండ్ పర్సనలీ నేను ఏదైనా ఇంపార్టెంట్ లాజిక్ ఆర్ ఇంపార్టెంట్ వీక్నెస్ మార్కెట్ లో కనిపించకుండా మార్కెట్ లో ట్రెండ్ రివర్సల్ అయిందనే ఒక ఎక్స్పెక్టేషన్ తీసుకోను. అండ్ ఇప్పటి వరకు మనం అనుకుంటే ఏ లెవెల్స్ కి బిలో వచ్చి మార్కెట్ క్లోజ్ అవ్వలేదు, కాబట్టి గత కొద్ది నెలలుగా మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ ట్రెండ్ బేరిష్ అని మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు. స్ట్రెంగ్త్ ఉందనే బేస్డ్ ఆన్ మార్కెట్ లెవెల్స్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ స్టిల్ అదే మార్కెట్ లో కంటిన్యూ అవుతూ ఉంది. బట్ మెంటలీ కూడా ఇదే శాశ్వతంగా అలా వెళ్ళిపోతూ ఉంటుందని కాకుండా ఫ్యూ డేస్ మార్కెట్ లో కరెక్షన్ ఉన్నా కన్సాలిడేషన్ ఉన్నా మార్కెట్ లో ఇది ఒక పార్ట్ అన్న విషయాన్ని మనం మెంటల్ గా ఇప్పటి నుంచే బుల్ మార్కెట్ ఉన్నప్పటి నుంచే ప్రిపేర్ అయితేనే ఫర్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ మార్కెట్ లో వచ్చే కన్సాలిడేషన్ లో మనం మిస్టేక్స్ చేయమన్న విషయాన్ని బోత్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇవాళ మార్కెట్ ఆఫ్టర్నూన్ పాయింట్ లో కరెక్ట్ గా ఫాలో అవడానికి మనకి 2 ఇంపార్టెంట్ రీజన్స్ కనిపిస్తున్నాయి. రీసెంట్ గా ఇజ్రాయెల్ రిలేటెడ్ గా హెజ్బుల్లా వాళ్ళు చేసిన రాకెట్ అటాక్ కి బదులుగా ఇజ్రాయెల్ వాళ్ళు కూడా అటాక్ చేస్తున్నట్లు డేటా అయితే కనిపించింది. ఇది ఇవాళ ఆఫ్టర్నూన్ పాయింట్స్ లో మనకు మార్కెట్ లో అప్డేట్ అయింది. అండ్ దీనికి వేరియస్ కంట్రీస్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్స్ కూడా రియాక్ట్ అవుతుండడం ప్రాబబుల్లీ ఇవాళ మార్కెట్ లో సడన్ ఫాల్ కి ఇది రీజన్ అని నేను చెప్పట్లేదు, బట్ వన్ ఆఫ్ ద ప్రాబబుల్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు అనేది ఒపీనియన్. అండ్ దీంతో పాటు ఫైనాన్స్ సెక్రటరీ అయిన టీవీ సోమనాథన్ గారు అందరికి క్యాపిటల్ గెయిన్స్, స్టాక్ మార్కెట్ ఇన్కమ్ కూడా క్యాపిటల్ గెయిన్స్ కిందకి వస్తుంది, అది చాలా ఫాస్టెస్ట్ గా పెరుగుతుందని రీసెంట్ టైమ్స్ లో. కాబట్టి క్యాపిటల్ గెయిన్స్ మీద ఈ స్టాక్ మార్కెట్ ఇన్కమ్ మీద ఇంకా ఎక్కువ ట్యాక్స్ వేయొచ్చని, డెవలప్డ్ కంట్రీస్ లో దీనికంటే ఇంకా ఎక్కువగా స్టాక్ మార్కెట్ ఇన్కమ్ పై ట్యాక్స్ వేస్తుంటారనేలా ఫైనాన్స్ సెక్రటరీ టి సోమనాథన్ గారు అయితే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది హిందూ బిజినెస్ లైన్ లో పబ్లిష్ అయింది జూలై 29, 12:43 అరౌండ్. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఇంకా హైయర్ ట్యాక్స్ పెంచుతారన్న ఊహాగానాలు కూడా ఇవాళ స్టాక్స్ రిలేటెడ్ గా మార్కెట్ రిలేటెడ్ గా సడన్ షాక్ కి వన్ ఆఫ్ ద రీజన్ అయ్యుండొచ్చు. ఓన్లీ రీజన్ కాదు, వన్ ఆఫ్ ద రీజన్ అయ్యుండొచ్చు. అండ్ ఇంకొక రీజన్, మార్కెట్ సైకలాజికల్ లెవెల్ దగ్గరికి వచ్చింది కదా 25,000 మార్క్. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హైస్ కి చాలా దగ్గరగా వచ్చింది. కాబట్టి ప్రాబబుల్లీ అక్కడ ఒక ప్రాఫిట్ బుకింగ్ అయ్యుండొచ్చు, అదొక ప్రైస్ యాక్షన్ రిలేటెడ్ గా కూడా రీజన్ అయ్యుండొచ్చు. ఈ 3 రీజన్స్, ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్, క్యాపిటల్ గెయిన్స్ అండ్ ప్రైస్ యాక్షన్, ప్రాఫిట్ బుకింగ్, ఇవి 3 మార్కెట్ రిలేటెడ్ గా ఇవాళ వచ్చిన ఫాల్ కి ఇంపార్టెంట్ రీజన్స్ గా కనిపిస్తున్నాయి. బట్ ఈ సోమనాథన్ గారు రిలేటెడ్ గా ద హిందూ బిజినెస్ లైన్ లో ఇప్పుడు అప్డేట్ కనిపిస్తుంది, కానీ ఇవాళ ఆఫ్టర్నూన్ అని రీసెంట్ గా మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయాక కూడా సిమిలర్ సినారియోస్ లో ఇతర దేశాల్లో కూడా చాలా ఎక్కువ ట్యాక్స్ ని కలెక్ట్ చేస్తారు స్టాక్ మార్కెట్ మీద. మన ఇండియాలోనే ఈవెన్ పెంచిన తర్వాత చూస్తున్నది చాలా తక్కువ ఉందని, వేరే దేశాలకు సంబంధించి ఎంతెంత క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంది, ఇండియాకి సంబంధించి ఎంత ఉందన్న కంపారిజన్స్ కూడా మనకి సోషల్ మీడియాలో కొంత టైం బ్యాక్ నుంచి ఈ రీసెంట్ గా మార్కెట్ క్లోజ్ అయినప్పటి నుంచి కూడా సర్క్యులేట్ అయితే అవుతున్నాయి. బట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాల్సింది మన ఇండియాలో క్యాపిటల్ గెయిన్స్ మీద మాత్రమే ట్యాక్స్ కాదు, ఇన్వెస్ట్ చేస్తున్నా, ట్రేడ్ చేస్తున్నా, గవర్నమెంట్ కి ఇతర రూపంలో కూడా
కూడా ట్యాక్స్లు వెళ్తూ ఉన్నాయి. అవి ప్లస్ మొత్తం లాభం వచ్చాక దాని మీద ట్యాక్స్, ఇవన్నీ కలుపుకుంటే అది ఇంకొక పర్సంటేజ్ కి అయితే వెళ్తుంది. అండ్ ఈవెన్ ఇతర దేశాల్లో అంతంత ట్యాక్స్లు తీసుకుంటున్నారంటే అలా ట్యాక్స్లు కడుతున్న వాళ్ళకి అండ్ ఉంటున్న ప్రజలకు కూడా వస్తున్న ఆరు పొందుతున్న బెనిఫిట్స్, ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా మనం కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్, ట్యాక్స్లు తీసుకోవడం కరెక్టే, కానీ డెవలప్డ్ కంట్రీస్ తో డైరెక్ట్ గా కంపేర్ చేసుకుంటూ అక్కడ ట్యాక్స్లు ఇక్కడ కూడా వేసుకోవచ్చు, ఇంకా పెంచుకోవచ్చు, క్యాపిటల్ గెయిన్స్ మీద, స్టాక్ మార్కెట్ మీద ఇంకా పెంచుకుంటూ వెళ్ళొచ్చు అని వెళ్ళిపోతూ ఉండడం ఈక్విటీ మార్కెట్స్ కి వస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా డిస్కరేజ్మెంట్ గా ఉంటుందన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అండ్ చాలా మంది ప్రముఖుల ఒక ఒపీనియన్ అయితే నెక్స్ట్ కమింగ్ బడ్జెట్స్ లో కూడా ప్రెసెంట్ ఉంటున్న ఎల్టీసీజీ స్లోగా గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఇంకా హయ్యర్ మార్క్ కు వెళ్తుందని. మరి చూడాలి నెక్స్ట్ బడ్జెట్స్ లో కూడా ఇది కంటిన్యూ అవుతుందా లేదా అని. అండ్ ఇలా గవర్నమెంట్ ఫర్దర్ గా ట్యాక్స్ పెంచినా తప్పు లేదు, ఇతర దేశాల్లో ఇంత పెద్ద ట్యాక్స్ ఉంది, ఇండియాలో తక్కువే ఉంది అంటున్న వాళ్ళ స్టేట్మెంట్స్ పై మీ ఒపీనియన్ ని కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఏ దేశాల్లో ఎంతెంత ఎల్టీసీజీ ఉందన్నది కూడా నేను మీకు స్క్రీన్ పైన పెడుతున్నాను. అండ్ ఫ్రెండ్స్, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇంకా ఫైల్ చేయనట్లయితే జూలై 31st లాస్ట్ డేట్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. గతంలో ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా మాస్టర్ క్లాస్ వీడియోస్ చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా A to Z మాట్లాడుకున్నాం. ITR 1, సాలరీడ్ ఇన్కమ్, నిల్ ఇన్కమ్, పెన్షన్ ఇన్కమ్, వీటన్నిటికి కూడా ఎలా ITR 1 ఫైల్ చేయాలి, ITR 2 ఫర్ స్టాక్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ విత్ సాలరీడ్ అండ్ ఇతర ఇన్కమ్స్ ఎలా ఫైల్ చేయాలి, ITR 2 లో మాట్లాడుకున్నాం. అండ్ ఫైనలీ ITR 3 లో కూడా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నుంచి వస్తున్న లాసెస్ అండ్ ప్రాఫిట్స్ లైక్ ట్రేడింగ్, ఇంట్రాడే కానీ, FNO కానీ ఎలా ఫైల్ చేయాలన్నది ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో ఎక్సెల్ షీట్ ఎక్కడ అని అడుగుతున్నారు, మీకు టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ ని క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఎక్సెల్ షీట్ మనం యూట్యూబ్ లో పెట్టడానికి అవ్వదు. ఇక్కడ మనం ఏవేవైతే క్లాసెస్ ని మాట్లాడుకున్నామో, సెక్షన్స్ ని మాట్లాడుకున్నామో ఆ రకంగానే ట్యాక్స్ ని సేవ్ చేసుకోవాలి. ఇఫ్ మీరు ట్యాక్స్ ని ఎక్కువ సేవ్ చేసుకోవాలనుకుంటే అది లీగల్ గా ఈ వీడియోని అబ్జర్వ్ చేయండి. మొత్తం వీడియోస్ ని కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఇవి కాకుండా చాలా మంది బయట మీరు ఇలా చేస్తే మీకు పెద్ద మొత్తంలో ట్యాక్స్లు కలిసి వస్తాయి, 2 లక్షలు ట్యాక్స్ కట్టాలి కదా, ఇది మీకు మిగిలి పెడతాను, నాకు ఒక 50,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి అని బయట అడుగుతున్నారని. ఇలా అడిగి ఎవరైనా వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ట్యాక్స్ రీఫండ్స్ ని పొందుతుంటే బోగస్ గా అప్పటికప్పటికి మీకు ట్యాక్స్ డబ్బులు అకౌంట్ లో పడతాయి. బట్ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ దాన్ని పట్టుకుంటే 200% దగ్గరగా పెనాల్టీ మీకు వేసి ఈవెన్ జైలు శిక్షలు కూడా వేసే స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో ఎంతైతే మనం తగ్గించగలిగామో ఇకంతకు మించి మనం తగ్గించడానికి, లీగల్ గా తగ్గించడానికి పాసిబిలిటీ లేదు. ఈవెన్ ITR 1, ITR 2, ITR 3 వీడియోస్ లో కూడా ఇండివిజువల్ గా ఎవరెవరు ఏ సెక్షన్స్ ని వాడుకొని బెనిఫిట్ పొందొచ్చు అనేది కూడా మాట్లాడుకున్నా. అన్ని వీడియోస్ ని డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, గమనించండి. ITR రిటర్న్స్ జూలై 31st లో ఫైల్ చేస్తేనే మీ లాసెస్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి రిపోర్ట్ అయ్యి నెక్స్ట్ 4 years అండ్ 8 years వాటిని క్యారీ చేసుకునే అవకాశం మీకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, అన్రెగ్యులేటెడ్ మార్కెట్ లో ఎలాంటి ట్విస్ట్లు ఉంటాయన్నది ఇక్కడ మీరు స్క్రీన్ పైన జాగ్రత్తగా గమనించవచ్చు. క్రిప్టోస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, పర్టికులర్ గా వాజీరెక్స్ లో అనే ప్లాట్ఫామ్ లో క్రిప్టో మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి 2 పెద్ద షాకులు తగిలాయి. ఫస్ట్ షాక్ ఎప్పుడు వచ్చింది, ఇక్కడ నుంచి కొన్ని రోజుల క్రితం వాళ్ళ దగ్గర ఉన్న క్రిప్టో హోల్డింగ్స్ నుంచి 230 మిలియన్ క్రిప్టో కరెన్సీల్ని హ్యాకర్స్ తీసుకువెళ్లిపోయారు అనేలా అప్డేట్స్ అయితే కనిపించాయి. దీంతో చాలా మంది యూజర్స్ నా వ్యాలెట్ లో ఉంటున్న క్రిప్టో ఇంత కోల్పోయానని, అండ్ కొంతమంది యూజర్స్ నా వ్యాలెట్ కి ఏం కాలేదు, నా దగ్గర ఉన్న క్రిప్టో అలానే ఉందనేలా వాళ్ళ ఎమోషన్స్ ని, అభిప్రాయాల్ని సోషల్ మీడియా వేదికగా అప్డేట్ చేశారు. ఇప్పుడు వాజీరెక్స్ వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే అందరూ మా కస్టమర్సే, కొంతమంది కంప్లీట్ గా కోల్పోయారు, కొంతమంది సర్టైన్ పోర్షన్ ఆఫ్ దేర్ హోల్డింగ్ ను కోల్పోయారు, కొంతమంది అసలు ఏం కోల్పోలేదు, ఈ హ్యాకింగ్ లో కొంతమందికి ఏ ఇంపాక్ట్ లేదు. కాబట్టి ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే కోల్పోయిన వాళ్ళకే 100% భారం వేయకుండా ఏమీ కోల్పోయిన వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బుల్ని అడ్జస్ట్ చేసి ఏదైతే లాస్ అయిందో ఆ లాస్ మొత్తం అందరికి ఒకటేగా పంచాలనుకుంటున్నాం అనేలా వాజీరెక్స్ వాళ్ళు స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు. ఎగ్జాంపుల్, మీరు నేను ఇద్దరం కలిసి వాజీరెక్స్ లో 100 రూపీస్ కి సంబంధించిన క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే నా 100 రూపీస్ నాది హ్యాకింగ్ లో పోయి ఉంటే మీది అలానే ఉంటే మీ దగ్గర 100 లోంచి 50 రూపీస్ తీసి నాకు వేసి హ్యాకింగ్ జరిగింది ఎంటైర్ ప్లాట్ఫామ్ కాబట్టి మీ రిలేటెడ్ గా ఎటువంటిది డబ్బులు పోకపోయినా క్రిప్టో పోకపోయినా ఇద్దరికి సమన్యాయం జరగాలనేలా వాజీరెక్స్ వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు నాకేం కాలేదు, నా వ్యాలెట్ లో అలానే ఉంది క్రిప్టో అని ఆనందపడిన వాళ్ళకి కూడా వీళ్ళు సాడ్నెస్ ఆర్ ఒక షాకింగ్ అప్డేట్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇప్పటి వరకు నా దాంట్లోంచి కంప్లీట్ పోయింది, ఇప్పుడు నేను 100% నష్టపోయినట్లు అనుకున్న వాళ్ళకి ఎంతో కొంత నాకు తిరిగి అయితే వస్తున్న ఒక ఆనందాన్ని, ఒక డిఫరెంట్ సినారియోని అయితే వాజీరెక్స్ వాళ్ళు క్రియేట్ చేశారు. ఇంకొక ట్విస్ట్ ఏంటో తెలుసా, ఈ వాజీరెక్స్ రిలేటెడ్ గా ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అసలు హ్యాకింగ్ జరిగిందా లేకపోతే వీళ్ళే లోపలే ఆ ఫండ్స్ ని ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేసేసి హ్యాకింగ్ జరిగిపోయిందని ఎలా చెప్పి
లాస్ అందరి మీద వేయాలని చూస్తున్నారా? దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ జరిగి దీని బ్యాక్ ఎవరున్నారు, ప్రమోటర్స్ ఏమైనా ఉన్నారా అన్న ఒక ఎంక్వైరీ కూడా వేయాలని కంప్లైంట్స్ కూడా గవర్నమెంట్ కి వెళ్తూ ఉన్నాయి. సో ఎవరైనా క్రిప్టోస్ లో ఇన్వెస్ట్ చేస్తుంటే పర్టికులర్ గా ఈ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా గుర్తుంచుకోండి. ఆల్రెడీ మీరు 100% కోల్పోయారనుకుంటే అది కాదు, ఎంతో కొంత మీకు వస్తుంది. అండ్ ఆల్రెడీ మీరు ఏం కోల్పోలేదు, నాది అలానే సేఫ్ గా ఉంది అనుకున్నా మీ రిలేటెడ్ గా ఉంటున్న ఫండ్స్ ని కూడా నష్టపోయిన వాళ్ళకి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తారనేలా చెప్తున్నారు. ఎక్కడైనా ప్రమోటర్స్ ఆర్ ఓనర్స్ బాధ్యత తీసుకొని మేము మీకు రీఫండ్ చేస్తాం, కమింగ్ టైమ్స్ లో మేము ఇలా బిజినెస్ ని గ్రో చేసుకుంటూ మీకు ఇస్తాం మీ డబ్బులు అని చెప్పడంలో బాధ్యత ఉంటుంది. కానీ మిగిలిన వాళ్ళు ఎవరైతే బతికిపోయారో ఈ హ్యాకింగ్ బారిన పడకుండా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వీళ్ళకి తీసిచ్చి సోషల్ జస్టిస్ అండ్ కరెక్ట్ అని అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్ క్లోజ్ అయిపోయి వస్తున్న అప్డేట్ ఇది. ఆర్వీఎన్ఎల్ వాళ్ళు L1 లోయెస్ట్ బిడ్డర్ గా HPSEBL ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా 739 crore విలువ చేసే ఆర్డర్ ని వీళ్ళు గెలుచుకున్నారనేలా ఆఫ్టర్ మార్కెట్ క్లోజింగ్ ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అలాగే రైట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ బోర్డ్ జూలై 31st న మీట్ అయి బోనస్ రిలేటెడ్ గా డెసిషన్ ని అప్డేట్ చేస్తారనేసరికి బోనస్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి, స్టాక్ ప్రైస్ తగ్గుతుంది. సో దట్ మోర్ నెంబర్ ఆఫ్ రీటైల్ ప్లేయర్స్ ఇంకా పార్టిసిపేట్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి జూలై 31st బోనస్ షేర్స్ అప్డేట్ తో స్టాక్ ఇవాళ 12% గెయిన్ అయింది. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇండియా సిమెంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ అండ్ ఈ రెండు స్టాక్స్ మాత్రమే కాదు, మంగళం సిమెంట్, ఓరియంట్ సిమెంట్, సాగర్ సిమెంట్స్ అండ్ రామ్కో సిమెంట్స్ రిలేటెడ్ గా కూడా ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్స్ ని లాజిక్ తో మనం అర్థం చేసుకుందాం. అంటే సిమెంట్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందని. ఆదాని వాళ్ళు ఈ సిమెంట్ ఇండస్ట్రీస్ లోకి వచ్చి అంబుజా సిమెంట్స్ ఏసీసీని అక్వైర్ చేశాక అప్పటి వరకు మార్కెట్ లో లీడింగ్ ప్లేయర్ లో స్ట్రాంగ్ గా గ్రోత్ ఉన్న అల్ట్రాటెక్ వాళ్ళకు కూడా మిగతా సిమెంట్ ప్లేయర్స్ ని అక్వైర్ చేయాల్సిన అవసరం వచ్చింది. అందులో భాగంగానే ఇండియా సిమెంట్స్ కి సంబంధించిన రాధాకిషన్ దమాని గారి దగ్గర ఉంటున్న వాటాలో నుంచి 23% వాటాని కొనుక్కున్నారు. దాని తర్వాత ఇప్పుడు వస్తున్న అప్డేట్, ఈ బిర్లా గ్రూప్ కి సంబంధించిన అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు ప్రమోటర్ ఎంటిటీ అయిన ఎన్ శ్రీనివాసన్ గారి దగ్గర తన అసోసియేట్స్ మొత్తం అందరి దగ్గర కలిపి 32.72% అడిషనల్ వాటా 390 రూపీస్ పర్ షేర్ లెక్కన పెట్టి 3,954 crores పెట్టి అడిషనల్ గా వాటా అనుకుంటున్నట్లయితే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీంతో టోటల్ గా అల్ట్రాటెక్ వాళ్ళకి ఇండియా సిమెంట్స్ లో 55% వాటా విత్ ప్రైజింగ్ 5,800 crores తో దొరుకుతున్నట్టు. దీని కారణంగా ఇండియా సిమెంట్స్ కి వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు ఇండియా సిమెంట్స్ వాళ్ళతో ఇక్కడితో ఎండ్ అయిపోదు. నెక్స్ట్ ఓపెన్ ఆఫర్ కూడా ఉంటది 390 రూపీస్ పర్ షేర్ లో. ఇన్వెస్టర్స్ కూడా చెప్తున్నట్టు మీరు కావాలంటే అమ్మాలంటే అమ్మచ్చు, అల్ట్రాటెక్ వాళ్ళు కొనాలంటే కొనుక్కుంటారు. దీంతో అడిషనల్ గా కూడా అల్ట్రాటెక్ వాళ్ళకి ఇండియా సిమెంట్స్ లో వాటా పెరుగుతూ కంట్రోలింగ్ స్టేక్ ఇండియా సిమెంట్స్ రిలేటెడ్ గా అల్ట్రాటెక్ వాళ్ళకి దొరుకుతుంది. సో దట్ ఇప్పటి వరకు ఇండియా సిమెంట్స్ రిలేటెడ్ గా ఉన్న డెట్ ఆల్మోస్ట్ 2,000 కోట్ల దగ్గరగా ఉంది. కెపాసిటీ యూటిలైజేషన్ కానీ అండ్ ఇతర సిమెంట్ మెట్రిక్స్ కూడా వీళ్ళ రిలేటెడ్ గా వీక్ గా ఉన్నాయి. కాబట్టి అల్ట్రాటెక్ చేతుల్లోకి వెళ్తే బెటర్ గ్రోత్ ఉంటుందనేలా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ లో ఉంది. ఇది ఇండియా సిమెంట్స్ పరంగా. మరి అల్ట్రాటెక్ వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? సౌత్ లో వీళ్ళ స్ట్రాంగ్ ప్రెసెన్స్ లేదు. ఇప్పుడు ఇండియా సిమెంట్స్ రిలేటెడ్ అక్విజిషన్ తో 14.5 మిలియన్ టన్ పర్ యానం సౌత్ లో వీళ్ళకి ఇప్పుడు కెపాసిటీ యాడ్ అవుతుంది. అండ్ వీళ్ళు మనతో చెప్పింది ఏంటి? బై FY 27 లోపు 200 మిలియన్ టన్ పర్ యానం కెపాసిటీకి వెళ్తారని. ప్రెసెంట్ ఆల్మోస్ట్ 154 మిలియన్ టన్ పర్ యానం కెపాసిటీలో ఉన్నారు. ఎందుకు ఇలా కెపాసిటీస్ ని పెంచుకోవాలి అంటే ఇప్పుడు సిమెంట్ ఇండస్ట్రీలో మార్జిన్స్ తో గేమ్ అవ్వట్లేదు. నెంబర్ ఎన్ని ఎక్కువ బ్యాగ్స్ ని ఎంత ఎక్కువ ప్రొడక్షన్ ఉంటే తక్కువ మార్జిన్స్ తో అయినా సర్వైవల్ అవ్వడానికి అండ్ మార్కెట్ లీడింగ్ పొజిషన్ ని కంటిన్యూ చేయడానికి కెపాసిటీస్ ఇంపార్టెంట్. కాబట్టి ఆదాని వాళ్ళు అంత పెద్ద అక్విజిషన్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు అల్ట్రాటెక్ వాళ్ళు కూడా అక్విజిషన్స్ చేస్తున్నారు. అండ్ గుర్తుంచుకోవాలి, ఇండియా సిమెంట్స్ దగ్గర కేవలం సిమెంట్ బిజినెస్ మాత్రమే కాదు, ఆల్మోస్ట్ 25,000 ఎకరాల భూమి ఉంది, షిప్పింగ్ అసెట్స్ ఉన్నాయి, కోల్ బిజినెస్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. అది సరే, మిగిలిన సిమెంట్ కంపెనీస్ చెప్పారు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఫ్రెండ్స్, ఇప్పుడు అల్ట్రాటెక్ వాళ్ళు ఇండియా సిమెంట్స్ ని కొనేస్తున్నారు అనుకున్నా మిగిలిన బిగ్ కంపెనీస్ లైక్ ఆదాని వాళ్ళు కానివ్వండి, అగైన్ అల్ట్రాటెక్ వాళ్ళు కూడా ఇతర కంపెనీస్ సిమెంట్ కంపెనీస్ లైక్ మంగళం సిమెంట్స్ కానీ, ఓరియంట్ సిమెంట్ కానీ, సాగర్ సిమెంట్స్ కానీ ఈ చిన్న కంపెనీస్ ని అక్విజిషన్ చేయడానికి పెద్ద కంపెనీస్ ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటాయి. కాబట్టి కమింగ్ టైమ్స్ లో ఈ చిన్న సిమెంట్ కంపెనీస్ ఎవరైనా వచ్చి కొంటారని ఎక్స్పెక్టేషన్ తో ఉండాల్సిన వాల్యుయేషన్స్ కంటే హైయర్ వాల్యుయేషన్స్ లో ఉంటాయి. అండ్ రామ్కో సిమెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. సౌత్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ప్లేయర్ వీళ్ళు. ఇప్పుడు అల్ట్రాటెక్ వాళ్ళు ఇండియా సిమెంట్స్ ని అక్విజిషన్ చేస్తున్నారు కాబట్టి సౌత్ లో అల్ట్రాటెక్ వాళ్ళ ప్రెజెన్స్ పెరుగుతుంది. దీంతో ఆల్రెడీ సౌత్ లో ఉంటున్న రామ్కో సిమెంట్స్ ఒక మార్కెట్ షేర్ కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఇది ఎంటైర్ సిమెంట్ ఇండస్ట్రీలో జరుగుతున్న ఇంపార్టెంట్ థీమ్. నెక్స్ట్ NSE వాళ్ళు ట్రేడర్స్ అందరికి ఒక బిగ్ అలర్ట్ అయితే చెప్తున్నారు. చాలా వరకు ఫేక్ వెబ్సైట్స్
బ్రోకింగ్ కంపెనీస్ లానే ఉంటాయి. మీకు అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తారు. ఇన్ఫాక్ట్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని డబ్బుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు దాంట్లో. కానీ మీరు యాడ్ చేస్తున్న డబ్బులు అకౌంట్ లోకి రావు. స్కామర్స్ ఆర్ హ్యాకర్స్ ఒక బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్ళిపోతాయి. కానీ మీకు మాత్రం డబ్బులు పడినట్లు కనిపిస్తుంది. కానీ అది రియల్ మనీ కాదు, ఫేక్ మనీ. మీరు దాంతో స్టాక్స్ కొనొచ్చు, ట్రేడ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎప్పుడైనా ప్రాఫిట్ వచ్చిందని విత్డ్రాల్ చేద్దామంటేనే అది రియల్ మనీ కాదు, స్కామ్ మనీ అని మీరు బ్లాక్ అయిపోతారు. ఇలాంటి చాలా ఫేక్ వెబ్సైట్స్ ఉన్నాయని, అన్నెసరిగా ఈ వెబ్సైట్ లో అంటే ఆ వెబ్సైట్ లోకి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడింగ్ కానీ అలా చేయొద్దని స్టాండర్డ్ అండ్ ట్రస్టెడ్ బ్రోకర్స్ దగ్గరే ఇన్వెస్ట్మెంట్స్ చేయమనేలా ఎన్ఎస్సి వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సైంట్ డిఎల్ఎం గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక లీడింగ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైనర్ అండ్ మ్యానుఫ్యాక్చరర్. వీళ్ళకి ఒక ల్యాండ్ మార్క్ డీల్ బోయింగ్ వాళ్ళ దగ్గర నుంచి లభిస్తున్నట్లయితే కనిపిస్తుంది. బ్యాటరీ డయోడ్ మాడ్యూల్స్ BDM అంటారు. వీటిల్ని బోయింగ్ వాళ్ళకి సంబంధించిన 787 డ్రీమ్ లైనర్ రిలేటెడ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు. అండ్ బోయింగ్ అంటే చాలా పెద్ద కంపెనీ కదా, మనం తిరిగే ఫ్లైట్స్ లో మెజారిటీ ఆఫ్ ఫ్లైట్స్ ని వాళ్ళు తయారు చేస్తుంటారు. అలాంటి అంత పెద్ద కంపెనీ బోయింగ్ సైంట్ డిఎల్ఎం వాళ్ళని ట్రస్ట్ చేస్తూ ఈ ఆర్డర్ ని ఇచ్చిందనేసరికి స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ గెయిన్ కనిపించింది. దీంతో నాట్ ఓన్లీ బోయింగ్, ఇతర కంపెనీస్ కూడా వీళ్ళని ట్రస్ట్ చేసి మేజర్ ఆర్డర్స్ ఇచ్చే ఛాన్స్ కూడా విత్ రెస్పెక్ట్ టు బ్రాండ్ ప్రెజెన్స్ పెరుగుతుంది. కాబట్టి ఓవరాల్ ఈ డీల్ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రాండ్ బిల్డింగ్ కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఐడియా ఫోర్జ్ గురించి మాట్లాడుకోవాలి. ఒక్కసారి స్క్రీన్ మీద గమనించండి. వీళ్ళ UAV టెక్నాలజీ, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ ఒక టెక్నాలజీతో, ఇన్ సింపుల్ టర్మ్స్ డ్రోన్స్ తో హ్యూమన్ టైగర్ కాన్ఫ్లిక్ట్ ని ప్రొటెక్ట్ చేస్తూ టైగర్స్ రిలేటెడ్ గా సేఫర్ ఎకో సిస్టమ్ ని వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తున్నారు ఫర్ బోత్ టైగర్స్ అండ్ హ్యూమన్స్. వీళ్ళు ఇవాళ ఐడియా ఫోర్జ్ వాళ్ళైతే ఒక వీడియో రూపంలో వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ లో పెట్టారు. ఇది కాదు మెయిన్ అప్డేట్. USA వాళ్ళు, అమెరికా వాళ్ళు ఇండియాలో UAVs తయారు చేయడానికి కన్సల్టెన్సీని ఆఫర్ చేస్తున్నారు అండర్ $3 బిలియన్ ప్రిడేటర్ డ్రోన్ డీల్. ఇందులో ఐడియా ఫోర్జ్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ బిజినెస్ కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒక ఆఫర్ మనకి USA దగ్గర నుంచి కనిపిస్తూ ఉండడం కూడా ఐడియా ఫోర్జ్ రిలేటెడ్ గా ఫర్దర్ రెవెన్యూస్ ని ఇంప్రూవ్ చేస్తుందని మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్. ఇవాళ స్టాక్ 3% దగ్గరగా గెయిన్ అయింది. నెక్స్ట్ గోదావరి పవర్ గురించి మాట్లాడుకోవాలి. ఆగస్టు 7th వీళ్ళ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి స్టాక్ రిలేటెడ్ గా స్పెషల్ డివిడెండ్ ని అండ్ స్టాక్ స్ప్లిట్ ని కూడా అనౌన్స్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. రైట్స్ వాళ్ళు అయితే బోనస్ అని స్టాక్స్ ని, నెంబర్ ఆఫ్ స్టాక్స్ ని పెంచి స్టాక్ ప్రైస్ ని తగ్గిస్తారు. వీళ్ళు కూడా అలాగే, బట్ వీళ్ళు బోనస్ కాదు, త్రూ స్టాక్ స్ప్లిట్ ఈ యాక్టివిటీ తీసుకోబోతున్నారు. రీసెంట్ గానే కంపెనీ ఆల్మోస్ట్ 1400 crore తో బైబ్యాక్ చేసింది. అండ్ అగైన్ ఒక స్టాక్ స్ప్లిట్ అండ్ స్పెషల్ డివిడెండ్ ఆన్ ఆగస్ట్ 7th అనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ మీకు గుర్తుంటే వరుణ్ బెవరేజెస్ కూడా ఇలాగే స్టాక్ స్ప్లిట్ అండ్ డివిడెండ్ అప్డేట్ జూలై 13న ప్రకటిస్తానన్నారు. అంటే రేపు మనకు అప్డేట్ అయితే వస్తుంది ఫ్రమ్ వరుణ్ బెవరేజెస్. నెక్స్ట్ BHEL గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 10,000 crore విలువ చేసే ఆర్డర్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని. ఇది 800 మెగావాట్ థర్మల్ పవర్ స్టేషన్ ఇన్ జార్ఖండ్ ఎస్టాబ్లిష్ చేయడానికి, ఒకటి కాదు 2 పవర్ ప్లాంట్స్ 800 మెగావాట్ ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళకి లభించిన ఆర్డర్స్ అనేలా BHEL వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ AIA ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఆగస్ట్ 7th వాళ్ళ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి బైబ్యాక్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారనేలా అప్డేట్ చేస్తున్నారు. బైబ్యాక్ అంటే కరెంట్ ఉంటున్న ప్రైస్ నుంచి హైయర్ ప్రైస్ పెట్టి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి స్టాక్స్ ని కొనుక్కుంటామని చెప్తారు. కానీ మొత్తం ఎన్ని స్టాక్స్ ని ఇస్తే అన్ని స్టాక్స్ ని తీసుకోరు. యాక్సెప్టెన్స్ రేషియో అని ఒకటి ఉంటుంది, AR అని. దాని ప్రకారంగా స్టాక్స్ ని కంపెనీ తీసుకుంటుంది, అది కూడా ఫ్రమ్ ఇన్వెస్టర్స్. కాబట్టి బైబ్యాక్ అనగానే ఏమైనా హైయర్ ప్రైస్ పెడతారేమో, పెద్ద బైబ్యాక్ ఉంటుందేమో అని మార్కెట్ ఎక్సైట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ ఆ బైబ్యాక్ డీటెయిల్స్ నిజంగానే అంత స్ట్రాంగ్ బైబ్యాక్ అయితే అలానే పాజిటివ్ ఉంటుంది. ఎల్స్ మార్కెట్ డిసప్పాయింట్ అయితే ఇక్కడ ఆగస్ట్ 7th కదా AIA ఇంజనీరింగ్ వాళ్ళు అప్డేట్ చేస్తా అంటున్నారు. ఆ సందర్భంలో మార్కెట్ డిసప్పాయింట్ అయితే స్టాక్ లో కరెక్షన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఒక మైనింగ్ సబ్సిడరీ కంపెనీకి ఎక్స్పోర్ట్ ఆర్డర్ 293 crores విలువ చేసింది లభించిందనేలా ఫిలాటెక్స్ ఫ్యాషన్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా 2.9 lakh million tons ఆఫ్ వైట్ మార్బుల్ ని నెక్స్ట్ 7 years లో వీళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీ, మైనింగ్ సబ్సిడరీ సప్లై చేస్తుందని, ఎక్స్పోర్ట్ చేస్తుందని ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. ఫైనలీ ఓలా IPO రీసెంట్ గా డిస్కస్ చేసుకుంటున్నట్లు ఆగస్ట్ 2nd ఓపెన్ అవబోతుంది, ఆగస్ట్ 6th క్లోజ్ అవబోతుంది. IPO రిలేటెడ్ గా కావాల్సిన ఇంపార్టెంట్ డేటా అయితే రిలీజ్ అయింది. 72 rupees to 76 rupees ఇన్ బిట్వీన్ ఈ ప్రైస్ బ్యాండ్ లో ఓలా IPO అయితే మార్కెట్ ని హిట్ చేయబోతుంది. ఇక్కడ మీరు ఇమేజ్ లో జాగ్రత్తగా గమనించారంటే రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ రెవెన్యూ స్ట్రాంగ్ గా పెరుగుతున్నాయి. FY22 లో 373 crore, తర్వాత ఏమో 2600, తర్వాత ఏమో 5000 crore దగ్గరగా రెవెన్యూస్ పెరుగుతున్నాయి. అండ్ ప్యారలల్ గా వాళ్ళ లాసెస్ కూడా FY22 లో
1,780 crore, తర్వాత 1,472 crore, తర్వాత 1,584 crore దగ్గరగా లాసెస్ కూడా సిమిలర్ గానే పెరుగుతున్నాయి. బట్ ఇనిషియల్ గా ఉంటున్న స్టార్టింగ్ లో వాళ్ళ బ్రాండ్ ని పెనట్రేట్ చేసుకోవడం కోసం చాలా లో మార్జిన్స్ తో ఇన్ఫాక్ట్ లాసెస్ తో కూడా బిజినెస్ ని చేస్తూ తర్వాత క్రియేట్ అన్ ఎకో సిస్టమ్ తో గ్రో అవుతారని మార్కెట్ నమ్ముతుంది. కాబట్టి ప్రాబబ్లీ ఐపీఓ డిమాండ్ లో మనకు అది రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా టోటలీ ఐపీఓ నుంచి 6,146 crores రైజ్ చేస్తుంటే అందులో ఫ్రెష్ ఇష్యూ కంపెనీకి వెళ్తున్నదే 5,500 crores. అందులో 1,500 కోట్లని యూజ్ చేసి వీళ్ళు R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ వీళ్ళ కెపాసిటీస్ ని పెంచుకుంటారని అయితే చెప్తున్నారు. ఓఎఫ్ఎస్ ద్వారా ఎగ్జిస్టింగ్ ఉంటున్న ఇన్వెస్టర్స్ ఇంక్లూడింగ్ భవిష్ అగర్వాల్ తన వాటాని కొంత అమ్ముకుంటున్నారు. ఓలా ఎలక్ట్రిక్ ఇండియన్ 2-wheeler కి సంబంధించిన ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లేయర్. వీళ్ళకి 2-wheeler ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లో 46.2% వాటా ఉంది, విచ్ ఇస్ నెంబర్ 1 పొజిషన్. నెంబర్ 2 లో టీవీఎస్ వాళ్ళు ఉంటారు విత్ 17.5% మార్కెట్ షేర్. నెంబర్ 3 బజాజ్ ఆటో విత్ 11% మార్కెట్ షేర్. అండ్ ఏతర్ వాళ్ళకి ఐ థింక్ 7.7% దగ్గరగా మార్కెట్ షేర్ అయితే ఉంది. వీళ్ళు ఇస్తున్న ఎస్టిమేట్స్ RHP లో చెప్తున్న డేటా ప్రకారం ఈ ఇండస్ట్రీ 11% CAGR తో గ్రో అవుతూ $45 బిలియన్ ఇండస్ట్రీగా బై FY28 కి మారుతుంది అంటున్నారు. ప్రెసెంట్ ఈ ఇండస్ట్రీ రిలేటెడ్ గా 2-wheeler ఎలక్ట్రిక్ వెహికల్స్ పరంగా 5.4% దగ్గరగా రిజిస్ట్రేషన్స్ కనిపిస్తూ ఉంటే బై ఇన్ FY24 ఇది కమింగ్ టైమ్స్ లో గ్రో అవుతూ 56% లెవెల్స్ కి విత్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్, ఆల్మోస్ట్ 10 times ఇంప్రూవ్మెంట్ ఈ 2-wheeler మార్కెట్ లో కనిపిస్తుందనలా వీళ్ళ స్ట్రాంగ్ వర్డ్స్ అయితే సెబీకి ఫైల్ చేసిన RHP పేపర్స్ లో అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ వాల్యుయేషన్స్ మనం ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లేయర్ కాబట్టి కొంత ప్రీమియం వాల్యుయేషన్స్ ని క్వాటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఇలాంటి స్టార్ట్అప్ కంపెనీస్ ఇనిషియల్ గా గ్రో అవుతూ సేల్స్ ని స్ట్రాంగ్ గా పెంచుకుంటున్న కంపెనీస్ కి లాసెస్ అంత ప్రాధాన్యంగా మార్కెట్ చూస్తుందని అయితే గతంలో ఉంటున్న ఐపీఓస్ ని బట్టి అయితే మనకి అనిపించదు. ఓవరాల్ ఐపీఓ అయితే కొంత మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది మార్కెట్ లో. లెట్స్ సీ కమింగ్ టైమ్స్ లో ఎలాంటి సబ్స్క్రిప్షన్ నెంబర్స్ ఉంటాయి, సో దట్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఎలాంటి డిమాండ్ ఉంటుంది అనేది కమింగ్ ఐపీఓ నెంబర్స్ ని బట్టి, సబ్స్క్రిప్షన్ నెంబర్స్ ని బట్టి అర్థమవుతుంది. ఆ టైంలో ఫర్దర్ గా మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ బాగున్నాయి అనుకున్నాం, బట్ దాని తర్వాత అనలిస్ట్ కాల్ లో ఇంకాస్త ఎక్స్పెక్టేషన్స్ ని పెంచారు. ఫస్ట్ థింగ్ మార్కెట్ కప్లింగ్ ఏదైతే నెగిటివ్ అప్డేట్ స్టాక్ ని ఇంతలా డ్రాగ్ చేసిన రీసెంట్ టైమ్స్ లో దీని గురించి మేనేజ్మెంట్ మాట్లాడుతూ NLDL వాళ్ళు దీని రిలేటెడ్ గా పైలట్ స్టడీ చేశారని అండ్ దీని రిలేటెడ్ గా ఇంకా సాఫ్ట్వేర్ అండ్ ఇంకా చాలా చేయాల్సిన ప్రాసెస్ ఉందని, ఆబ్వియస్లీ అది డిలే అవుతుందని, ఇన్ఫాక్ట్ ఈ మార్కెట్ కప్లింగ్ అడ్వాంటేజ్ అనేలా వీళ్ళు అనుకోవట్లేదు అనేలా మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్ గా నెగిటివ్ గా మాట్లాడుతూ అండ్ అది ఈవెన్ వాళ్ళ చేతుల్లో లేదు, ఈవెన్ అది డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఎలా అప్డేట్ చేస్తూ 17 to 18% గ్రోత్ ఆన్ ఇయర్ కమింగ్ టైమ్స్ లో వీళ్ళు తీసుకొస్తారని, స్ట్రాంగ్ వాల్యూమ్స్ ని వీళ్ళు మెయింటైన్ చేస్తారని ఇలా గైడెన్స్ అయితే ఇచ్చారు. అండ్ దాని తర్వాత AIFL వాళ్ళు వీళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ రేటింగ్ ఇస్తూ నాట్ ఓన్లీ ఈ ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ గా ఉంటున్న ప్లాట్ఫామ్ వీళ్ళ ఇతర ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ లైక్ గ్యాస్ కానీ కోల్ కానీ కార్బన్ మార్కెట్స్ పరంగా కూడా వీళ్ళు ఎక్స్పాండ్ అవుతూ ఉండడం IEX పరంగా ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ని ఓపెన్ లోనే ఉంచుతుందనేలా పాజిటివ్ కామెంట్స్ చేస్తూ ఉండడం కూడా స్టాక్ 6% గెయిన్ అవడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆర్తి డ్రగ్స్ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ ఓవరాల్ క్వార్టర్ అండ్ ఇయర్ కంపారిజన్ లో డౌన్ అయింది. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలోనే ఉన్నాయి, బట్ వర్స్ట్ అయితే కాదు. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ డ్రాప్ అవుతున్నాయి. అసెట్ క్వాలిటీ 9 quarter లోలో ఉంది అండ్ ఈవెన్ మార్జిన్స్ కూడా 7 quarter లోలో ఉన్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ 34 quarter లోలో ఉంది. ఓవరాల్ డేటా ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఉంది అండ్ అసెట్ క్వాలిటీ కూడా డిటోరియేట్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించొచ్చు ఆన్ క్వార్టర్ కంపారిజన్ అండ్ ఇయర్ కంపారిజన్ వీళ్ళ అసెట్ క్వాలిటీ ఎలా వీక్ అయిందని, ఇక్కడ పెరగడమే వీక్ అవ్వడం. ఓవరాల్ ఇండస్ఇండ్ బ్యాంక్ నెంబర్స్ బిలో ఎస్టిమేట్స్ ఉన్నాయి. సేమ్ లైన్ లోనే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నెంబర్స్ ఉంటాయి, బట్ ఇండస్ఇండ్ బ్యాంక్ అంతా నెగిటివ్ కాదు. ఇన్ఫాక్ట్ రెండు వర్స్ట్ అయితే కాదు, బట్ నెగిటివ్ పరంగా మాట్లాడుకుంటే ఇండస్ఇండ్ బ్యాంక్ ఎక్కువ నెగిటివ్ కంపేర్డ్ విత్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఇది కూడా ఎక్స్పెక్టేషన్స్ కి బిలోనే నెంబర్స్ ని పెట్టింది. స్లిపేజెస్ 7 quarter హై లో ఉన్నాయి అండ్ ఈవెన్ FY25 రిలేటెడ్ గా క్రెడిట్ కాస్ట్ గైడెన్స్ ని కూడా వీళ్ళు పెంచారు. స్లిపేజెస్ 7 quarter హై అన్న ఆల్మోస్ట్ 23% దగ్గరగా వీళ్ళ స్లిపేజెస్ పెరుగుతున్నాయి. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఏకంగా క్వార్టర్ అండ్ ఇయర్ కంపారిజన్ లో డౌన్ అయింది. ROE ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ కంటే రీసెంట్ నెంబర్స్ కంటే బిలో ఉంటున్నాయి. అండ్ ఇక్కడ కూడా అంతే అసెట్ క్వాలిటీ అండ్ క్వార్టర్ కంపారిజన్ ఇక్కడ కూడా కొంత ఎలివేట్ అవుతుంది, బట్ నాట్ లైక్ ఇండస్ఇండ్ బ్యాంక్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వి మైల్డ్ రెడ్ గా మనం చూడాలి. అండ్ వీటన్నిటి మధ్య ఐసిఐసిఐ బ్యాంక్ నెంబర్స్ మనకి చాలా పాజిటివ్ గా కనిపిస్తాయి. నెగిటివ్స్ ఏం లేవా అంటే ఇక్కడ కూడా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ తక్కువ ఉంటుంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ తక్కువే కనిపిస్తుంది, స్లిపేజెస్ పెరిగినట్లు, ROE తగ్గినట్లు ఇవన్నీ కనిపిస్తాయి, బట్ అవి చాలా చాలా మైల్డ్ గా. వెరాస్ పాజిటివ్ చూడాల్సి ఉంటే NII నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ ప్రాఫిటబిలిటీ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఇప్పుడు మాట్లాడుకున్నావు కానీ ప్రీవియస్ గా ఉంటున్నావు కానీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మీకు ఇంక్రీజ్ అవుతున్నట్లు కనిపిస్తుంది, బట్ వెరాజ్ ఇక్కడ స్టేబుల్ గా కనిపిస్తాయి. అండ్ స్ట్రెస్ బుక్ కూడా మనకి డిక్రీజ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. సో దట్ కమింగ్ టైమ్స్ లో అసెట్ క్వాలిటీ రిలేటెడ్ గా కూడా స్టెబిలిటీ ఉంటుందన్న ఒక హోప్ కూడా రైజ్ అవుతుంది. కాబట్టి ఓవరాల్ ఐసిఐసిఐ బ్యాంక్ నెంబర్స్ ని పాజిటివ్ గానే చూడొచ్చు. సిమిలర్ గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నెంబర్స్ కూడా అంతే. నెట్ ఇంట్రెస్ట్
మార్జిన్ సైడ్ కానీ ఆపరేటింగ్ సైడ్ అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్, ప్రీ ప్రావిజనింగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కానీ, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ నెట్ ప్రాఫిట్ వీటన్నిటిలోనూ గుడ్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ సైడ్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో గుడ్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఐ థింక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కంటే ఈ మధ్య కాలంలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఒక అసెట్ క్వాలిటీ కాస్త బెటర్ గా ఇంప్రూవ్ అవుతున్నట్లు ఈ మధ్య కాలంలో ఉంటున్న డేటాను బట్టి, రిజల్ట్స్ ని బట్టి అర్థమవుతుంది. ఓవరాల్ పిఎన్బి నెంబర్స్ బెటర్ గా ఉన్నాయి. అండ్ వర్ల్ఫుల్ ఇండియా వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ సిగ్నిఫికెంట్ గా స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అయింది. అండ్ ఈవెన్ అదాని విల్మర్ వాళ్ళ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 10% గ్రో అయింది. అండ్ హైయెస్ట్ ఎవర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 1619 crore దగ్గరగా 375% ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ వీళ్ళు అచీవ్ చేశారు. హైలైట్స్ చూస్తే వీళ్ళ ఎడిబుల్ ఆయిల్ సెగ్మెంట్ 42% గ్రో అయింది. అండ్ ఫుడ్ అండ్ ఎఫ్ఎంసీజీ బిజినెస్ కూడా 42% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అవుతూ 1500 crore మార్క్ ని క్రాస్ చేసింది. అండ్ ఓవరాల్ నెంబర్స్ ఎక్స్పెక్టెడ్ కంటే అదాని విల్మర్ వాళ్ళ నెంబర్స్ బెటర్ గా ఉన్నాయి. నెక్స్ట్ నిఫ్టీలకే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 24,750 అండ్ అప్ సైడ్ 24,880 అండ్ అబోవ్ 24,970 ఇంపార్టెంట్ లెవెల్స్ గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఈ 51,250 దగ్గర గతంలోనూ స్మాల్ రెసిస్టెన్స్ అండ్ ఇవాళ అయితే మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ అయితే తీసుకుంది. కాబట్టి ఫర్దర్ గా ఈ లెవెల్ బ్రేక్ అవుతుంటే 50,970, ఒకవేళ అప్ సైడ్ కి వెళ్తుంటే మాత్రం 51,880 అండ్ అబోవ్ 52,200 అరౌండ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఆల్ టైమ్ హై లెవెల్స్ ని టచ్ చేసి మార్కెట్ కొంత పుల్ బ్యాక్ అయింది. కాబట్టి ప్రాబబులీ ఈ జోన్ దగ్గర మార్కెట్ కన్సాలిడేట్ అవ్వచ్చని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి 24,500 to 25,300 ఈ 800 పాయింట్ జోన్ నిఫ్టీ జోన్ గా కమింగ్ డేస్ లో మార్కెట్ లో ఉండే ప్రాబబిలిటీ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరికి వచ్చింది కాబట్టి కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఇది కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోకుండా కన్సాలిడేట్ అవ్వకుండా అప్ సైడ్ కి వెళ్తూ 25,200 అబోవ్ క్లోజ్ అవుతూ ఉంటే దెన్ ఈ రేంజ్ ఏదైతే అనుకుంటున్నామో ఆ రేంజ్ ఫెయిల్ అవుతున్నట్టు. మోస్ట్లీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిన ప్రతిసారి మార్కెట్ లో ఫ్యూ డేస్ ఆఫ్ కన్సాలిడేషన్ ఉంటుంది. అదే ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను విత్ ఇన్ ద లెవెల్స్ ఆఫ్ 24,500 to 25,300. అండ్ లెట్స్ సీ మార్కెట్ ఒక ఫర్దర్ మూవ్ ని బట్టి మనం ఈ రేంజ్ రిలేటెడ్ గా ఉన్న అప్డేట్స్ ని కమింగ్ డేస్ లో మాట్లాడుకుందాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.